Hey guys, hope you're all doing well. సో ఈ వీడియోలో మనం మేజర్ ఇండస్ట్రియల్ గ్యాస్ లీక్ డిజాస్టర్స్ ఇన్ ఇండియాలో జరిగిన మేజర్ ఇండస్ట్రియల్ గ్యాస్ లీక్ డిజాస్టర్స్ ఏంటో చూసుకుందాం. నేనైతే ఒక 8 డిజాస్టర్స్ అనేది మెన్షన్ చేస్తాం. వీటితో పాటు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ అంటే ఎటువంటి యాక్ట్స్ అనేవి వచ్చాయో అది కూడా చూసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇది 1984లో జరిగింది. ఎక్కడ అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా పెస్టిసైడ్ ప్లాంట్ భోపాల్లో మధ్యప్రదేశ్ స్టేట్ లో జరిగింది. ఇది 1984లో. దేని వల్ల జరిగిందంటే మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ బ్లాస్ట్ అనేది జరిగింది, ఈ ట్రాజడీ అనేది జరిగింది. సో ఇక్కడ మోర్ దెన్ 5,000 మంది అనేది చనిపోయారు, ఇంకా మోర్ దెన్ 5 lakh పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది గెయిల్ పైప్ లైన్ బ్లాస్ట్. గెయిల్ అంటే తెలిసిందే కదా, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ గెయిల్ పైప్ లైన్ బ్లాస్ట్ అనేది 2014లో జరిగింది. ఎక్కడ అంటే గెయిల్ ప్లాంట్ నగరం ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దేనివల్ల అంటే అండర్ గ్రౌండ్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ రప్చర్ అవ్వడం వల్ల లీకేజ్ అనేది జరిగింది, నేచురల్ గ్యాస్ పైప్ లైన్. సో ఇక్కడ 18 మంది చనిపోయారు, మోర్ దాన్ 40 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే భిలాయ్ స్టీల్ ప్లాంట్ గ్యాస్ లీక్. ఇది 2014లో జరిగింది. ఈ ఎక్కడ అంటే భిలాయ్ స్టీల్ ప్లాంట్ దర్గ్, ఛత్తీస్గఢ్ స్టేట్ లో జరిగింది. దేనివల్ల అంటే మిథైల్ గ్యాస్ లీక్ వల్ల ఈ డిజాస్టర్ అనేది జరిగింది. ఇక్కడ 6 చనిపోయారు, మోర్ దాన్ 40 పీపుల్ ఇంజూర్ అయ్యారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ తుగ్లకాబాద్ గ్యాస్ లీక్. ఇది 2017లో జరిగింది. ఎక్కడ అంటే కంటైనర్ డిపో తుగ్లకాబాద్, ఢిల్లీలో జరిగింది. దేనివల్ల అంటే కెమికల్ గ్యాస్ లీకేజ్ ఫ్రమ్ ఏ కంటైనర్ ట్రక్. ఇక్కడ కూడా మోర్ దాన్ 400 స్కూల్ స్టూడెంట్స్ హాస్పిటలైజ్ అయ్యారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే కాన్పూర్ అమోనియా గ్యాస్ లీక్. ఇది కూడా 2017లో జరిగింది. ఎక్కడ అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అట్ శివరాజ్పూర్ కాన్పూర్, విచ్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఇది జరిగింది. దీనివల్ల అమోనియా గ్యాస్ లీక్ వల్ల జరిగింది. ఇక్కడ 5 చనిపోయారు, 9 మంది ఇంజూర్ అయ్యారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ బేలూర్ క్లోరిన్ గ్యాస్ లీక్. ఇది 2017లో జరిగింది. ఎక్కడ అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అట్ కండేహల్లి, బేలూర్, విచ్ ఈజ్ ఇన్ కర్ణాటక. ఇక్కడ దేనివల్ల అంటే క్లోరిన్ గ్యాస్ లీకేజ్ వల్ల ఇది జరిగింది. ఇక్కడ మోర్ దాన్ 10 మంది ఎఫెక్ట్ అయ్యారు. నెక్స్ట్ సెవెంత్ వన్ భిలాయ్ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ 2018. సెకండ్ టైం భిలాయ్ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఇది. ఎక్కడంటే భిలాయ్ స్టీల్ ప్లాంట్ దర్గ్, విచ్ ఇస్ ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్ లో. ఇక్కడ దేని వల్ల జరిగిందంటే ఎక్స్ప్లోజన్ ఇన్ ఏ గ్యాస్ పైప్ లైన్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద కోక్ ఓవెన్ అంట. గ్యాస్ పైప్ లైన్ లో ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. 9 మంది చనిపోయారు, 14 మంది ఇంజూర్ అయ్యారు. నెక్స్ట్ రీసెంట్ ది విశాఖపట్నంలో 2020లో జరిగింది. స్టైరిన్ మోనోమర్ వేపర్ లీక్ అవ్వడం వల్ల, స్టోరేజ్ కంటైనర్ నుంచి లీక్ అవ్వడం వల్ల స్టైరిన్ అనే ఒక మోనోమర్, స్టైరిన్ అనేది విచ్ ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ డిరైవ్డ్ ఫ్రమ్ బెంజిన్, దాని వల్ల విశాఖపట్నంలో ఈ లీకేజ్ అనేది జరిగింది. రీసెంట్ గా ఎల్జీ పాలిమర్స్ యూనిట్ వెంకటాపురం విలేజ్ దగ్గర జరిగింది. సో దీనివల్ల లైక్ చాలా డేంజర్ ఉంది. ఎక్కువ టైం సస్టైన్ చేసిన ఆ వేపర్ ని పీల్చినట్లయితే లైక్ నర్వస్ సిస్టమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ కూడాను. ఈ స్టైరిన్ అనేది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాలిస్టైరిన్, ప్లాస్టిక్స్, ఫైబర్ గ్లాస్, రబ్బర్, లాటెక్స్ అలాంటి వాటిలో యూజ్ చేస్తారంట. సో దీస్ ఆర్ ద 8 మేజర్ ఇండస్ట్రియల్ గ్యాస్ లీక్ డిసాస్టర్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఇది మనకు తెలిసిందే. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడైతే వచ్చిందో 1984లో, అది వచ్చిన తర్వాత ఈ యాక్ట్ అనేది మనకి రావడం జరిగింది 1986లో. ఈ యాక్ట్ వల్ల ఏంటంటే ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అండర్టేక్ సర్టెన్ మెజర్స్ రిగార్డింగ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లో కానీ, లేకపోతే కొన్ని ఇండస్ట్రియల్స్ వాళ్ళ యాక్టివిటీస్ ని మెజర్ చేయడానికి ఈ యాక్ట్ అనేది యూజ్ అవుతుంది. లైక్ వాళ్ళ ఏవైనా హజార్డస్ యాక్టివిటీస్ ఆ ఇండస్ట్రీలో జరుగుతున్నట్టయితే వెంటనే కేసు ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991. ఇదేంటంటే ఆ ఇండస్ట్రియల్ ఈ హజార్డస్ డిజాస్టర్స్, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వల్ల ఎక్కువ హజార్డస్ సబ్స్టెన్సెస్ వల్ల పీపుల్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి లైక్ సమ్ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్, ఇది ఒక రిలీఫ్ మెషర్ అనమాట గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నేషనల్ ఎన్వైరన్మెంట్ అపెల్లెట్ అథారిటీ యాక్ట్ 1997. సో ఇప్పుడు ఏదైతే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో తీసుకొచ్చిన లైక్ రిస్ట్రిక్టెడ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మీద కేసెస్ ఏవైతే తీసుకొచ్చారో ఇది ఇక్కడ అపీల్స్ జరుగుతాయి, ఇక్కడ అపీల్స్ చేయొచ్చు.
సో ఇట్ హియర్స్ ద అపీల్స్ ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ 1986. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. మనందరికీ తెలిసిందే, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ ట్రిబ్యునల్ గురించి చూసుకోండి ఒకసారి. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే లైక్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఈ కేసెస్ అన్ని డీల్ చేయడానికి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. యా గైస్, ఎండింగ్ వరకు చూడండి వీడియో టోటల్గా, గుడ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ గైస్.